దీని ద్వారా జన సైన్యం ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు. వైసీపీని విముక్తి చేయటంలో, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వాటన్నిటికీ ఒక జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. మనందరం చూస్తూనే ఉన్నాం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% కంప్లీట్ అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా కంప్లీట్ చేయలేదు. దాని మీద ఒక డెసిషన్స్ రాలేదు ఇంతవరకు, అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాల్సింది అని. అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మాది తీర ప్రాంతం, మచిలీపట్నం. కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పనులు ప్రారంభించటం లేదు. సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రధానంగా నా మచిలీపట్నం పార్లమెంట్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దాదాపుగా కంప్లీట్ చేశాం ఒక పార్లమెంట్ సభ్యుడిగా. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్యారెంటీగా కంప్లీట్ చేస్తాం. దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ, సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్టును కూడా ఆ డిపిఆర్లో చేర్చి, ఈ రైల్వే ప్రాజెక్టును కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి, సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైను దివిసీమ ప్రజానికానికి, అవనిగడ్డ ప్రజానికానికి ఇది ఎప్పటి నుంచో తీరనటువంటి కోరిక. అలాగనే ఇటుపక్క రేపల్లె ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాబోయే 5 సంవత్సరాల్లో ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా, అదే రకంగా మనకి గుడివాడ నుంచి కంకిపాడుకి, ఇప్పుడు మన విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. దాన్ని కొత్తగా ఒక 20 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నాం. డిస్టెన్స్ దాదాపు ఒక 20 కిలోమీటర్లు తగ్గింది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే పామర్రు నుంచి చల్లపల్లికి ఏదైతే స్టేట్ హైవే ఉందో దాన్ని కూడా నేషనల్ హైవేకి మారుస్తాం. అలాగే కూచిపూడి నుంచి డోకిపర్రు ఏదైతే ఉందో దాన్ని కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ 3-4 నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దానికి తోడు ముఖ్యంగా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేస్తాం. సో నేను మా జన సైన్యాన్ని, ఎవరైతే వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ వాళ్ళ చేసేటువంటి అరాచకాలను తట్టుకోలేకుండా ప్రజానికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరందరూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి చేతులు కలపండి, వైసీపీని విముక్తి చేద్దాం, ఒక స్వేచ్ఛా వాతావరణంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేద్దామని చెప్పేసి నాది.